యోహాను సువార్త 21:6. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి, ఆమె చెప్పాలి. ఇందాక మన మెసేజ్ టాపిక్ ఏమని చెప్పాను? కుడివైపు వల వేయుడి, క్యాస్ట్ ద నెట్ ఆన్ ద రైట్ సైడ్. క్యాస్ట్ ద నెట్ ఆన్ రైట్ సైడ్. రైట్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా కొంచెం ఆత్మీయంగా ఆలోచన చేస్తే, రైట్ సైడ్ దెర్ ఇస్ ఎ రైచియస్నెస్, రైట్ సైడ్ దెర్ ఇస్ ఎ గ్రేస్, రైట్ సైడ్ దెర్ ఇస్ ఎ క్రౌన్ ఆఫ్ క్రైస్ట్, రైట్ సైడ్ దెర్ ఇస్ అనాయింటింగ్, రైట్ సైడ్ దెర్ ఇస్ ఎ డెలివరెన్స్. కుడివైపు ఆశీర్వాదం ఉంది, కుడివైపు దేవుని నీతి ఉంది, కుడివైపు విడుదల ఉంది, కుడివైపు దేవుని కృప ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు లేదని వరాయింతనగా అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయండి, మీకు దొరుకునని చెప్పాను. నేను చెప్పినట్టు మీరు నడవండి. రాత్రంతా మీరు ప్రయాసపడ్డారు కదా, ఒక్క చేప పడలేదు కదా, నిజంగా పడిందా అని అడిగితే లేదు, నాకు ఎడ్డానికి ఏమైనా ఉందా, కానీ నాకు ఎడ్డానికి ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు అర్థం ఏంటి? ఒక చేపన్నా పడిందా అని. ఒక వ్యక్తి ఏం తింటాడండి? ఒక చేప తింటాడు, మహా అంటే 1-2 చేపలు కూడా పడలేదు వాళ్ళకి, లేదా? రైట్, ఓకే. నేను మిమ్మల్ని ఏమన్నా, మీరు నా నుండి దూరమైనా నేనేమన్నా, మీరు నా నుండి వేరే మీ చేతి పనులు చేసుకుని నేనేమన్నా, ఓకే. బట్ ఐ వాంట్ టు పోర్ట్రేట్ మై సెల్ఫ్. నేను మీకు ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాను. నేనెవరో మీరు చూస్తున్నారు, నేనెవరో మీరు చూడబోతున్నారన్న ఉద్దేశమైంది. అద్భుతం జరగనంతసేపు కూడా దేవుడు అపరిచితుడిలా కనపడ్డాడు. వాళ్ళకి బాగా వినాలి. అద్భుతం జరగనంతసేపు కూడా అపరిచితుడిలా చూస్తున్నారు ఆయన్ని, దేవుడిని, యేసుక్రీస్తు ప్రభుని. రైట్, పడలేదు కదా, అయితే కుడివైపు వల వేయండి, మీకు దొరుకుతాయి. అయితే ఇప్పటివరకు ప్రయత్నం ఈ వేలో చేశారు కదా, ఈరోజు ఈ వేలో మీరు వెళ్ళండి, వాక్యానుసారంగా వెళ్ళండి, ఆయన మాట చొప్పున మీరు వెళ్ళండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ప్రభువా, ఒక చేప మేము పట్టలేదు, బోధకుడా నీ మాట చొప్పున మేము వల వేస్తామంటాడు పేతురు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, జీవితకాలం అంతా మేము ప్రయాసపడ్డాం, జీవితకాలం అంతా కూడా ఏదో సాధించాలని మా సొంత ఆలోచనతో, మా సొంత నిర్ణయాలతో మేము అడుగులు వేశాం. కానీ మా తండ్రి నీ మాట ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా మేము అడుగు వేయడానికి ఇష్టపడుతున్నామని ఎవరైతే ఈరోజు తీర్మానం చేస్తారో విస్తారమైనటువంటి ఆశీర్వాదాలను పట్టబోతున్నారు. ఆమేన్ చెప్పాలి.